గోల్‌లో గోల్ సెట్టింగ్‌లో లేదా లక్ష్య సాధనలో ఇంకొకటేందంటే, మనం ఊహాజనితంగా ఉండదు. ఊహల్లో తేలిపోవద్దు. నేను ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను, 20 సెంచరీలు కొట్టేస్తున్నాను అనేటటువంటి ఊహలో ఉండొద్దు. నేను పరిశ్రమను స్థాపించాను, అప్పటికే నాకు 100 కోట్ల టర్నోవర్ వచ్చింది, ఇలా ఊహల్లో ఉండొద్దు. చాలామంది లక్ష్య సాధనను డిసైడ్ చేసుకొని ఊహల్లో ఉండిపోతుంటారు. సివిల్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తుంటారు, అప్పుడే నేను కలెక్టర్ అయినట్టుగా ఊహాలోకంలో తేలిపోతుంటారు. సో రియాలిటీని నమ్మండి, డ్రీమ్స్ వద్దు. ఆ డ్రీమ్స్ని మీరు నిజం చేసుకోవడానికి శ్రమపడండి. అంతేగాని లక్ష్యాన్ని ఒక నిర్దేశించుకొని ఊహాలోకంలో సంతోషంగా అదే ఊహాలోకంలో విహరిస్తూ అప్పుడే మీరు లక్ష్య సాధన పూర్తి అయిపోయినట్టుగా ఫీల్ కావద్దండి. దానివల్ల ఏమవుతుంది అంటే, మీరు ముందుకు వెళ్ళలేరు సరికదా, ఆ ఉన్న దాంట్లో చివరికి లక్ష్యాన్ని విరమించుకుంటుంటారు. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ఆ రియాలిటీ ఏందో చూడండి, డ్రీమ్స్లో కలలు కంటూ ఉండకండి. ఏమేం కావాలో చూసుకోండి, ఏమేం ఆప్షన్స్ ఉన్నాయో మీ ముందు చూసుకోండి, లక్ష్య సాధనలో ఏం చేయాలో ముందుగానే అనుకోండి. సో ఇలా ముందుకెళ్ళండి. ఇవన్నీ చేస్తూ మీ లక్ష్య సాధనలో, మీ గోల్లో ముందుకు వెళ్ళండి.